పుష్కర కాలం తర్వాత తెలంగాణ ప్రమాదపు టంచులకు చేరుకుంటుంది. దొడ్డిదారిన రాష్ట్ర వనరులను దోచుకోవడానికి ద్రోహులంతా ఏకమవుతున్నారు. హస్తిన నుంచి తెలంగాణపై కుట్రలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యుద్ధ భూమిగా ఉన్న తెలంగాణ స్వరాష్ట్రంలోనూ క్రమంగా ఇప్పుడదే వాతావరణంలోకి మారుతుంది. ఆంధ్ర అదృశ్య శక్తులతో కలిసి మన ప్రాంతం వాడే మన కంట్లో వేలు పెట్టి పొడిచేందుకు పావులు కదుపుతున్నాడు. అధికార దాహం కోసం ప్రాంతేతరులతో కలిసి తన ప్రాంతంపై కుట్రలు పన్నుతున్నాడు. పసలేని పనికిరాని పాగాల పాలనతో తెలంగాణను ఆగమాగం చేస్తున్నాడు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో కొనసాగుతున్న అసంతృప్తులు దావానంలా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలో దౌర్జన్యాల సర్కారుపై జనం తిరుగుబాటు చేస్తుంటే మరోవైపు సీమాంధ్రులు తెలంగాణపై దాడి చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం కుట్రలు పన్నుతున్నాడు. మన రాష్ట్రంపై, మన పౌరుషంపై, మన ఆత్మగౌరవంపై, మన అస్తిత్వంపై మూకుమ్మడి దాడులకు తెగబడుతున్నారు. ఇంతకీ తెలంగాణను ఆగం చేసే ఆ కుట్రలు ఏంటి? 12 ఏళ్ల కాలం తర్వాత, అది ఎవరి రాష్ట్రం వాళ్ళకైన తర్వాత ఎందుకింత దురాగతం జరుగుతుంది? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. సామాజిక రాజకీయ పరిణామాలు తెలంగాణ సమాజాన్ని మరోసారి తెర్లు చేసే కుట్రల కోణంలో నెట్టుతున్నాయని అనిపిస్తుంది. పైపైన చూస్తే అత్యంత సాధారణంగా, విడివిడిగా, యాదృచ్ఛికంగా కనిపిస్తున్న వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహం తెలుస్తుంది. నాడు రక్తం చిందించి సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ స్పృహను నిర్వీర్యం చేసే కుతంత్రం కళ్లకు కడుతుంది. ఆంధ్ర రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్య శక్తులకు మళ్ళీ ఇక్కడ దారులు వేసే కుట్ర జరుగుతుంది. పుష్కర కాలం తర్వాత తెలంగాణపై మళ్లీ కుట్రలు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడికి కుతంత్రాలు. తెలంగాణ ఉనికి ప్రమాదంలో పడేసేలా సీమాంధ్రుల ఆటలు. ప్రాంతేతరుల కుట్రలో భాగస్వామ్యమవుతున్న రేవంత్. ఆత్మాభిమానం, పోరాటం, త్యాగాలను కించపరిచేలా వ్యూహాలు. ఈ నిశ్శబ్ద ప్రయత్నానికి కాంగ్రెస్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ ఒక ఫెసిలిటేటర్, అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. తెలంగాణ అస్తిత్వంతో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నాడు. తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని ఒక్కసారిగా దెబ్బ కొడితే ఇక్కడి ప్రజలు సహించరు, తీవ్రంగా తిరగబడతారు. ఈ విషయం ప్రాంతేతర శక్తులకు, మన ప్రాంతవాడేనని చెప్పుకునే రేవంత్ లాంటి శక్తులకు తెలియందేమీ కాదు. అందుకే తెలంగాణ స్పృహను నెమ్మదిగా బలహీనపరిచే వ్యూహాలు రచిస్తున్నాడు. పాత ఆధిపత్య శక్తుల వైపు తాడును కొద్ది కొద్దిగా గుంజుతున్నాడు. పట్టు పూర్తిగా సడలగానే తెలంగాణను మళ్లీ పాత ఉమ్మడి రాష్ట్రం రోజుల నాటి ఆధిపత్యంలోకి నెట్టేయాలన్నదే ఈ నిశ్శబ్ద కుట్ర అసలు ఉద్దేశం. ఈ వ్యూహంలో భాగమే ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగంగా ఎక్కడా జై తెలంగాణ అని పలకకపోవడం, అధికారిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు అమరవీరుల స్తూపానికి దండవేసి నివాళులర్పించే సాంప్రదాయాన్ని ఉద్దేశపూర్వకంగా పాటించకపోవడం. రేవంత్ వైఖరిని లోతుగా చూస్తే ఆయన అసలైన ఉద్దేశం క్రమక్రమంగా తెలంగాణ స్పృహ అంతరించేలా చేయడమేనని స్పష్టమవుతోంది. నిశ్శబ్ద లొంగుబాటు ఆటలో భాగమే ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు. హైదరాబాద్ లోని అత్యంత కీలకమైన మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన అనేది కేవలం ఒక దివంగత నాయకుడి గౌరవార్థం జరుగుతున్నది కాదు. దీనిని తెలంగాణ సాంస్కృతిక స్పృహపై ఆంధ్ర రాజకీయ ఆధిపత్య శక్తులు సాధించిన
ఒక ప్రతీకారాత్మక విజయంగా చూడాలి. దానికి తోడు రోషయ్య, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలను ఆవిష్కరించడం వెనుక కూడా ఒక పెద్ద అంతర్లీన వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణ సమాజానికి పాత ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాలను మళ్లీ అలవాటు చేయడం, తద్వారా అస్తిత్వ చైతన్యాన్ని క్రమంగా నీరుగార్చడమే ఇందులోని అసలు లక్ష్యం. తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం కేవలం విగ్రహాలకే పరిమితం కాలేదు. తెలంగాణ ఉద్యమ గర్భంలో నుంచి పుట్టిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ తల్లి చేతిలో నుంచి తెలంగాణ ఆత్మ అయిన బతుకమ్మను తీసేశాడు. రూపం మార్చడం ద్వారా ఇక్కడి ప్రజలకు తెలంగాణ తల్లి పట్ల ఉండే అపురూపమైన అభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరిగే బతుకమ్మ పండుగలో మునుపటి ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. పండుగ సందర్భంగా గతంలో చేపట్టిన వసతులు, చెరువుల వద్ద ఏర్పాట్లు ఇప్పుడు లేనే లేవు. అంతేకాదు, మన సంస్కృతిని ఎంతగా తాకట్టు పెడుతున్నారనే దానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ అధికారిక బహుమతుల మార్పు. రాష్ట్రాన్ని సందర్శించడానికి వచ్చే దేశ విదేశీ అతిథులకు ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రతీకలైన సిల్వర్ ఫిలిగ్రీ, కాకతీయ తోరణం లేదా చార్మినార్ కళారూపాలను జ్ఞాపికలుగా ఇచ్చే అద్భుతమైన సాంప్రదాయానికి రేవంత్ తిలోదకాలిచ్చాడు. దానికి బదులుగా పాత ఆంధ్ర సాంస్కృతిక ఆధిపత్యాన్ని గుర్తు చేసే లేపాక్షి నందిని ప్రభుత్వ అధికారిక జ్ఞాపికగా ఇచ్చే కొత్త పద్ధతిని అమల్లోకి తేవడం ఈ నిశ్శబ్ద లొంగుబాటుకు నిదర్శనం. బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి, నామరూపాలు లేకుండా చేయండని రేవంత్ పదే పదే ఇస్తున్న పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరే ఉంది. దీని వెనుక రేవంత్ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కాదు, తెలంగాణ వాదానికి రక్షగా నిలబడిన ప్రాంతీయ శక్తిని పూర్తిగా బలహీనపరచాలి. తద్వారా ఏర్పడే రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని తిరిగి తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాగా వేయడానికి దారులు సుగమం చేయాలి. ఆంధ్రాలో జరిగిన మహానాడు సమావేశాలను గమనిస్తే ఈ కుట్ర ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. స్వయంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులతోనే అదే మహానాడు వేదికగా తెలంగాణ ప్రయోజనాలకు, మన అస్తిత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించడం అందులో భాగమే. అసలు తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలోనూ లేదని అదొక కృత్రిమ ఉద్వేగం అనిపించడం ఈ వ్యూహంలో పరాకాష్ట. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఇది బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలు, కానీ ఇది చంద్రబాబు వాయిస్. పుష్కర కాలమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చంద్రబాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. తెలంగాణ అంటే చంద్రబాబుకు ఎంత అసూయ ఉందో అనేందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేకమైన చరిత్ర గల గడ్డ. నైజాంకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిపిన నేల, నక్సల్బరీ ఉద్యమానికి ప్రతీక. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో తన పదవుల త్యాగం చేసి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఒప్పించి సాధించిన ఘనత కేసీఆర్ సొంతం. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా, చంద్రబాబుకు అనుకూలంగా తెలంగాణ గడ్డపై పుట్టి ఎవరు స్పందించినా వాళ్లంతా తెలంగాణ ద్రోహులే అవుతారు. నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి బక్కని నరసింహులు గారు ఏదైతున్నదో అసలు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదన్నట్టు పేర్కొనడము వీళ్ళ తెలుగుదేశం పార్టీ అహంకారానికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ బక్కని నరసింహులు గారు మాట్లాడినరు అది మహానాడులో. అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు వాయిస్. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిందా. దశాబ్ద కాలం దాటిన తర్వాత కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతుండోనంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత అసూయ అక్కసు ఉందో మనం ఊహించవచ్చు అని చెప్పంటున్నాను.
తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక గడ్డ ఇది అని చెప్పి అంటున్నా. ఆనాడు నైజాం వ్యతిరేకంగా పోరాటం చేయటం సాయుధ పోరాటానికి ప్రతీక అని చెప్పి అంటున్నా. నక్సల్ బరీ ఉద్యమానికి ప్రతీక తెలంగాణ గడ్డ అని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆనాడు కేసీఆర్ గారు తన పదవులన్నీ త్యాగం చేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి మెప్పించి తన ఉద్యమ స్ఫూర్తితో ఏదైతున్నదో తెలంగాణ సాధించిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. అటువంటి వాస్తవాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోవటం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వారు ఎవరు కూడా పొత్తాసు పలికిన వారికి అనుకూలంగా స్పందించినా మరి వాళ్ళని తెలంగాణ ద్రోహులుగా పరిగణించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తుంది. ఇక్కడి ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ప్రాంతేతరుల అసలు లక్ష్యం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని, పూర్వ వైభవం తెస్తామనంటూ నారా లోకేష్ చేసిన బహిరంగ ప్రకటనను కూడా దీనికి కొనసాగింపే. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు. తెలంగాణలో పాత ఆధిపత్య శక్తులు అధికారికంగా పునఃప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన పేరే బక్కాని. నేను ఏదో విన్నా, ఆయన ఎవరో అంటే నేను ఎక్కువ చూడలేదు కానీ బక్కాని నరసింహులు గారు. మరి ఆయన ఏ దేశంలో పుట్టిండో, మరి ఇక్కడ శంషాబాద్ ఆయన అనుకుంటా కదా, షాద్నగర్ ఆయన. మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. నేను బక్కాని నరసింహులు గారు బహుజన బిడ్డ, నేను ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు బావకళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారును ఆ వేదిక బుగి మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఐ లీవ్ ఇట్ ఈజ్ విజ్డమ్. బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ తెలుగుదేశం పార్టీ. హౌ డూ అలౌ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్? తీసిపడాయి తెలంగాణ ఆఫీస్ ఇక్కడి నుంచి. తెలంగాణ తెలుగుదేశం కదన్నా, ఇప్పుడు తెలుగుదేశం శాఖ తెలంగాణ అంటారు కదా, తీసిపడేయండి మరి తెలంగాణ అని చెప్పని. తెలంగాణ చరిత్రే లేదు, ఆ గుర్తే లేదు, ఆ పదమే లేదు. అప్పుడెప్పుడు ఆయన స్పీకరు యనమల రామకృష్ణుడు అన్నాడు అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉండొద్దంటే పట్టుబట్టి కేసీఆర్ మెడలు వంచి చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించిండు. ఏ అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం యనమల రామకృష్ణుడు అంటే ఆయన్నే మెడలు వంచి అనిపించిండు. ఇంత సత్యాలు ఉన్న తర్వాత ఆయన అట్లా మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ మొత్తం తెలంగాణలో కూడా మేము కలలు కంటున్నాం, మేము ఈ పార్టీతో పొత్తు కడతాం, ఆ పార్టీతో పొత్తు కడతాం, మేము ఇక్కడ జెండా ఎత్తుతాం అని చెప్పని మాట్లాడుతున్న పెద్దలు, మీరు తెలంగాణను ఇట్లా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అవమానపరిస్తే మీరు తగు మూల్యం చెల్లించక తప్పదు. ఏ మాత్రమైనా నైతికత ఉన్నట్టయితే, బికాజ్ ఏ పోలిట్ బ్యూరో మెంబర్ మేడ్ సచ్ ఏ వర్స్ట్ స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారే దీనికి క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇది పార్టీకి ఆయన స్టేట్మెంట్కు సంబంధం లేదని చెప్పని వెంటనే క్షమాపణ చెప్పాలా. లేకపోతే తెలంగాణ ద్రోహులనేది అందరికెరక మరొక్కసారి రుజువు చేసుకున్నట్టు అవుతారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నిషేధించిన తెలుగుదేశం పార్టీ పునరాగమనానికి నాంది పడుతోంది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేత తెలంగాణకు చరిత్రే లేదని వ్యాఖ్యానించడం దుర్మార్గం కాక ఇంకేంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లలోనే ఇటువంటి పరిస్థితులు దాపురించడం మన ప్రజలను మేల్కొల్పడమే. ప్రజలంతా తేరుకునే సందర్భమే. ఇది అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినారు ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలంగాణ పదమే లేదన్న వాడెవడు? వాడు ఒక దళారి, తెలంగాణ వాడు. ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే, మొదలు రోషయ్య విగ్రహం వచ్చింది, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వచ్చింది, ఇప్పుడు ఏకంగా కామ్రేడ్ ఎన్టీఆర్ విగ్రహం వస్తున్నది. దాన్ని కామ్రేడ్ రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. విప్లవకారుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఏం ప్రహసనం ఇది? భవిష్యత్తులో ఎక్కడ చూస్తున్నాం? ఎక్కడి ఉమ్మడి గతము, ఎక్కడి వర్తమానము? 14 ఏళ్లకే ఈ తెరలైన తెలంగాణ ఏంటి అనేది ఒక అంతుపట్టని ప్రశ్న. ఇది మనం ఆలోచించుకోవాలి. బైనరీస్లో, విరోధాభాసాల్లో జీవిస్తున్నాం మనం. ఇప్పటికైనా ఆలోచించుకోకుంటే చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. పాసిబిలిటీ ఈజ్ దేర్. అక్కడ మోదీ తల్లిని చంపి బిడ్డను చంపి అనేది మాట్లాడుతుంటాడు. నీటిపారుదల వ్యవస్థలలో మహబూబ్ నగర్ లాంటి ప్రాజెక్టులకి అనుమతులు వాళ్ళు ఇవ్వాలంటారు.
బనకచర్లకు పరోక్షంగా సహకరిస్తారు, కావేరీ అనుసంధానికి సహకరిస్తారు. అంటే ఈ పరిణామాలన్నిటితో పాటుగా జరుగుతున్న పరిణామాలని తెలంగాణ గమనించకుంటే కష్టాల పాలవుతారు. తెలంగాణ ప్రజల జీవనాడులైన నీటి వనరుల విషయంలోనూ ఈ లొంగుబాటి ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో గాని, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో గాని తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న రేవంత్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. నిమ్మకు నీరెత్తినట్లు ఉండే ఈ వైఖరి వెనుక చంద్రబాబు నడిపిస్తున్న అంతర్రాష్ట్ర రాజకీయ లాబియింగ్ ఉందనడంలో అనుమానమే లేదు. అంతెందుకు, ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఇక్కడ స్థానిక తెలంగాణ నాయకులను, ప్రాంతీయ సమస్యలను పూర్తిగా పక్కకు పెట్టాడు. ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను మాత్రమే కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. ఈ వ్యూహం జాతీయ స్థాయి రాజకీయ మద్దతును సూచిస్తున్న విషయం స్పష్టమవుతుంది. తెలంగాణను మళ్లీ ఆంధ్ర కేంద్రీయ రాజకీయ శక్తుల ప్రయోగశాలగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర పాలకులు ఉమ్మడిగా సహకరిస్తున్నారని అనేందుకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్ర కుట్రలు మళ్లీ మొదలయ్యాయి. మరోసారి తెలంగాణ ప్రజల జీవితాల్లో విషం చిమ్మేందుకు ప్రాంతేతరుడితో కలిసి ప్రాంతవాడే కుతంత్రాలు పన్నుతున్నాడు. తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే ముల్లెమూట సర్దుకొని పారిపోయిన వాళ్లు మళ్లీ తెలంగాణలోకి వస్తే సహించేది లేదంటున్నారు తెలంగాణ ప్రజలు. గురువుపై అభిమానాన్ని తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపెట్టొద్దని రేవంత్ను హెచ్చరిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం స్వరాష్ట్రాన్ని తాకట్టు పెడతామంటే సహించమని వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణపై కొంతకాలంగా విపరీతమైన రాజకీయ దాడి జరుగుతోంది. దశాబ్ద కాలంగా అమలవుతున్న కుట్రలకు లెక్కనే లేదు. ప్రధాని మోదీ నుంచి మొన్నీ మధ్య బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వరకు, ఏపీలో ఆంధ్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతూనే ఉన్నారు. సీఎం రేవంత్ కూడా బడేబాయ్, చోటేబాయ్ అంటూ తెలంగాణలో ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే రేవంత్ ఢిల్లీకి వెళ్లేదే తెలంగాణపై బీజేపీతో దాడి చేయించేందుకు. బీజేపీ, టీడీపీ నేతలతో తెలంగాణ ఏర్పాటు, అస్తిత్వాన్ని కించపరిచేందుకు. తెలంగాణ ప్రజల అనుమానాలు ఇవే. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే, అప్పట్లో ఓసారి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై తెలివిలేని మాటలు మాట్లాడిన తర్వాత ఎన్డీఏ ఎంపీల వ్యాఖ్యలను రేవంత్ ఖండించలేదు సరికదా, వారితో తేనేటి అల్పాహార విందుల్లో పాల్గొన్నాడు. ఒకవైపు తెలంగాణ ఏర్పాటు మోదీ, బాబు సహా ఎన్డీఏ ఎంపీలు ప్రశ్నిస్తుంటే, రేవంత్ ఆయా పార్టీ కీలక నేతలు ఎన్డీఏ నేతలతో కలిసి ఎంజాయ్ చేశారు. తెలంగాణ ద్రోహులతో రాసుకు పూసుకు తిరిగాడు. దీంతో తెలంగాణ సమాజంలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో సీఎం రేవంత్ భాగస్వామ్యం అవుతున్నారన్న మంట మొదలైంది. ఈ భయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది మరింత పెరుగుతుంది. తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అక్కసును వెళ్లగక్కుతూ తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోలుస్తూ నోటికొచ్చిన కూతలు కూశాడు. అయినా రేవంత్ రెడ్డి స్పందించలేదు. సభలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మౌనంగా ఉన్నారు. యూపీఏ హయాంలోనే జరిగిన ఏపీ, తెలంగాణ విభజనపై బీజేపీ విషపు కూతలు కూస్తుందని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లకుండా, కనీసం తాము కూడా ఖండించకుండా టైంపాస్ చేశారు. తెలంగాణ రాష్ట్రంపై దాడి జరుగుతుంటే తెలంగాణ అస్తిత్వం, ఉనికిపై ఉత్తరాది బీజేపీ సహా సీమాంధ్రబాబు రాజకీయ దాడి చేస్తుంటే రియాక్ట్ కావడం లేదు. పచ్చ బ్యాచ్ పిచ్చి మహానాడులో
బక్కని నరసింహులు బలుపు మాటలు మాట్లాడినా కూడా స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ మూకుమ్మడి దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు, ఎందుకు మౌనంగా ఉన్నట్లు? If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తన సొంత ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి. లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్ ఓటుకు నోటు కేసు తెరపైకి తెస్తే తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది కాబట్టి. అందుకే తెలంగాణ ఉనికిని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించినా ఢిల్లీలోనే ఉన్న రేవంత్ కనీసం ప్రెస్ మీట్ పెట్టనే లేదు. అదేమిటని ఖండించడం లేదు. ప్రతి చిన్నదానికి ప్రెస్ మీట్ పెట్టే రేవంత్ రెడ్డి తెలంగాణపై బీజేపీ ఇంత దాడి చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నట్లు? బీజేపీ మోడీతో లాలూచి పడ్డాడంటే తప్పేముంది? తెర వెనుక చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపిస్తే నష్టమేముంది? తెలంగాణపై రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మినా మాట్లాడవద్దని గురువు చంద్రబాబు, బడేబాయ్ మోడీ ఏమైనా హెచ్చరించారా? తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మడం, ఉద్యమకారులను కించపరచడం, అమరుల త్యాగాలను అవమానించడమే తమ ఎజెండా అని గురువు ఆంధ్రబాబు నూరిపోశాడా? తెలంగాణను ఎంత అవమానించినా మౌనంగా ఉండాలని మోడీ, నారాబాబు ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? రాష్ట్రంపై అంత తీవ్రమైన దాడి జరుగుతుంటే ఢిల్లీలోనే ఉండి ఎందుకు నోరు మూసుకున్నావు మిస్టర్ రేవంత్? కాంగ్రెస్ లో ఉండి కేంద్రంలో బీజేపీతో జతకట్టిన టీడీపీపై అభిమానాన్ని రేవంత్ బహిరంగంగా చాలాసార్లే చాటుకున్నాడు. దీన్ని అసలు కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైకి అనడం లేదంతే. 2.5 అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతూ ప్రజాస్వామ్య వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ పిచ్చోడిలా మతి భ్రమించినట్లు వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి అర్థమైపోతోంది. 2.5 పాతబాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాస్తున్నాడు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణమైనా బయటకు దూకేందుకే రేవంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలు అమలు చేస్తున్నాడు. జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే కేంద్రంలో రేవంత్ గురువు చంద్రబాబు మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. రేవంత్ ఏమో పదే పదే ఢిల్లీ వెళ్తున్నాడు. ఇదంతా గమనిస్తే అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లుగా అనిపించడం లేదా? రేవంత్ సీఎం పదవిలో ఉన్నాడు కదా, ఆయనకు ఇంకేం కావాలి? తెలంగాణలో టీడీపీకి జీవం పోయడం ద్వారా తనకు తానే తన రాజకీయ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాడని చాలా మంది కనిపించొచ్చు. కానీ కాంగ్రెస్ లోని అంతర్గత వైరం ఎప్పుడో బద్దలయ్యే పరిస్థితి ఉంది. అన్నింటినీ కలగలిపి చూస్తే ఎక్కడో తేడా కొడుతున్నట్టే కనిపిస్తోంది. రేవంత్ అక్రమాలు బయటకు వచ్చి లేదా రేవంత్ ఒంటెద్దు పోకడలతో అధిష్టానం ఆయనను పక్కన పెడితే ఎలా అన్న దాని నుంచి పుట్టిన ఆలోచనగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల అనుమానాలు. తెలంగాణ రాష్ట్రం రాత్రికి రాత్రే ఏర్పాటైందేమీ కాదు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆవిర్భవించిన అద్భుత రాష్ట్రం. నాడు కేసీఆర్ నాయకత్వంలో మహాపోరాటం ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల మనసు పొరలను దాటిపోదు, పోలేదు కూడా. మేధావులు, కళాకారులు తెలంగాణ నేల నలచెరుగులా భాజాల ప్రచారం చేసిన జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. అనేకానేక పుస్తకాలు అచ్చువేసి, పంచి, పత్రికలలో వ్యాసాలు రాసి వేలాది మంది విద్యార్థులు, యువకులు రక్తం చిందించిన ఘటనలు ఎన్నో. అంతటి బలిదానాలు చేసుకుని నిర్మించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని, భావజాలాన్ని అందబొందించే రేవంత్ అండ్ బ్యాచ్ చేస్తున్న నిశ్శబ్ద కుట్రను ఛేదించాల్సిన టైం వచ్చింది. ప్రజలు సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే గుర్తించి తిప్పి కొట్టకపోతే భవిష్యత్తులో మన అస్తిత్వం మళ్లీ తీవ్రమైన ప్రమాదంలో పడడం తథ్యం.
తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న రేవంత్ రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. అసలు ద్రోహబుద్ధి అనేది రేవంత్ డిఎన్ఏలోనే ఉందేమో. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి ఎతగాడు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్ పార్టీలో చేరి నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతోని తన పాత బాస్ ఆంధ్రబాబుతో చీకటి స్నేహాలు చేస్తున్న కాంగ్రెస్ ద్రోహి. కంచె చేను మేసినట్టు తానే సీఎం అయి ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి. ఇక ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.